కాలేజీకి హాస్టల్కి అవసరమైన వస్తువులు తీసుకెళ్తే చాలు. మిగతావి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇస్తాను. ఒంటరిగా ఉంటున్నానని నువ్వేం దిగులు పడకు. యాంటోనీ నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. ఇది చూడండి ఫాదర్, మీరు చర్చి విషయాలు చూస్తే చాలు, మా ఇంటి విషయాలు మేము చూసుకుంటాం. నువ్వు అనవసరంగా ఇప్పుడు గొడవ చేయొద్దు. మర్యాద గడ్డు తప్పుకో. ఇది మా సేవియర్ అన్న కూతురు, తను చూసుకోవడం నాకు తెలుసు. నేను తన బాబాయిని. రా, నువ్వు నాతో రా. తను చేయదురా, ముందు అమ్మ చేయదులు రమ్మని చెప్తున్నానుగా. రా. సైమా, గొడవ చేయొద్దు. మర్యాదగా తను చేయదులు. ఇది వాళ్ళ కుటుంబ సమస్య, నువ్వు కల్పించుకోవద్దు. కుటుంబ సమస్య తీర్చడానికి వాళ్ళని తీసుకొచ్చాను. వచ్చి లాకెళ్ళను దీన్ని. చాలా అడ్రస్ చాలు. ఫాదర్ చూడండి. లేదురా, నేనేమీ చూడలేదు. నేను చర్చి పనులు మాత్రమే చూస్తాను. నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా సైమను? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ అమ్మాయి విషయంలో ఫాదర్ నిర్ణయిస్తాడు, నేను పాటిస్తాను. ఈ మధ్యలో సొంతం బంధం అంటూ వచ్చావో పోతాస్తా. చూడండి, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అసలే బాగా దెబ్బలు తగిలాయి. బండి అటు ఇటు ఊక్కుండా వెళ్ళండి. అసలే ఒళ్ళంతా పుండైపోయింది. ముందు కూర్చోమ్మా. ఎక్కువ ఎక్కమ్మా. ఇలా చూడు, ముందు హాస్టల్కి, అక్కడి నుంచి తిన్నగా కాలేజీకి, సరేనా? అన్ని సర్దుకుంటాయి, వెళ్ళు. పాపా, చదువుకునే వాళ్ళకి ఏమేం కావాలో నాకు తెలియదు. నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, దేనికి సంకోచించుకో. ఈ ఫాదర్ ఏమన్నాడంటే నీకేం అవసరమో అవి ఇప్పించమన్నాడు. యాంటనీ, నాకేమన్నా కావాలంటే నేను ఫాదర్తో అడుగుతాను. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. యాంటోనీనా, ఒక నిమిషం ఆగండి, వెళ్ళకండి. యాంటీనే కదా మీరు? యాన్ మేరీకి లోకల్ గార్డియన్. ప్రిన్సిపల్ చెప్పారు. నేను ప్రేమలత, హ్యాన్ మేరీ వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ ని. రండి. ఎక్కడికి? ప్రిన్సిపల్ మిమ్మల్ని కలవాలని చెప్పారు, రండి. ఇంకో విషయం, ప్రిన్సిపల్ చాలా డిసిప్లిన్ ఎదురు చూస్తారు. మీరు ఆయన దగ్గర కొంచెం చూసి నడుచుకోండి. నాకు ఇంతే తెలుసు టీచర్. రండి, నువ్వురా. మీ పేరేంటి? యాంటోనీ. ఫాదర్ రికమెండ్ చేయడం వల్లనే 3 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయికి ఇక్కడ అడ్మిషన్ ఇచ్చాం. ఓ, యు నో, హర్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఆన్ వైలెన్స్ దెన్ అకాడమిక్స్. పోయిన ఛాంపియన్షిప్ లో ఈ అమ్మాయి ఒక అబ్బాయిని
బ్రూటల్ గా అటాక్ చేసింది. ద బాయ్ వాస్ హాస్పిటలైజ్డ్. వాడే కదా మొహం స్పోర్ట్స్ నీ వెంజెన్స్ ని తీర్చుకోవడానికి కాదు. హాస్టల్లో కూడా నువ్వు చేసే గొడవలని నాకు తెలుసు. మర్యాదస్తుల కుటుంబానికి చెందిన పిల్లలు చదివే స్థలం ఇది. ఇక మీద కూడా ఇలాంటి చీపైన బిహేవియర్ కనుక ఉంటే ఐ వోంట్ టాలరేట్ ఇట్. అవుట్. హే లోకల్ గార్డియన్, ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి పడేసి చేతులు ఊపుకుంటూ వెళ్తే సరిపోదు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి అడిగి తెలుసుకోవాలి. ఆండ్రూస్, కాలేజీకి వెళ్ళిన పని ఏమైంది? ఎవడరా వెదవా? ఏ ఎదవా? అదే ఆ ప్రిన్సిపల్ గాడు. నీ బంధువు కాకపోయింటే ఈ పాటికి బుర్ర బద్దలయ్యేది. తొత్తర్నాయాలు. అంతగా కావాలంటే తన చదువు పూర్తయిన తర్వాత వాడిని తీసుకెళ్లి బాగా కుమ్మేయి, పర్వాలేదు. అవన్నీ తన చేతులతో స్వయంగా ఇచ్చేస్తుంది. రాత్రికి రాత్రి దారి గడ్డగా గోడ కడితే ఎలా? ఇది నా స్థలం, నా దారి. ఇక్కడ గోడ కావాలా వద్దా నేనే నిర్ణయిస్తాను. బషీరు, పేదవాళ్ళ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ప్రభుత్వ స్థలంలోనే నువ్వు ఇల్లు కట్టావు. వాళ్ళ దారిని కూడా నువ్వు ఆక్రమించావంటే మేము పగలగొడతాం. పగలగొడతావా? చూస్తాను ఎలా పగలగొడతావా. హలో హలో యాంటనీ, నువ్వు కాలేజ్ దాకా రావాలి. యాన్ మేరీ. ఏమైంది టీచర్, చెప్పండి. ఒక చిన్న సమస్య, నువ్వు రావాలి. నేను ఎంత మందిని చూసి ఉంటాను. నేను ప్రాణాలతో ఉన్న వరకు ఆ గోడని పగలగొట్టనివ్వను, పడగొట్టనివ్వను. పడగొట్టనివ్వా? ఖచ్చితంగా. రితీష్, తీరా. ఎవర్రా గుద్దేది? ఎవర్రా వాడు గోడని గుద్దేది? ముందు ఈ బషీర్ని గుద్ది తర్వాత గోడని గుద్దురా. గోడని ఎవడరా గుద్దున్నాడు? ఆయన ఇంటిని గుద్దమన్నాడు. తీరా బండి. ఇంటిని కూలగొట్టద్దు, కావాలంటే ఆ గోడని పగలగొట్టుకో. ఆపరా.